ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం ప్రమానందమాధవం శ్రీ చైతన్యేశ్వర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ద జపా సెషన్. సో ఈరోజు మనము ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్లో చాప్టర్ 3 అనేది చూద్దాము. సో హార్డ్ స్ట్రగుల్ ఫర్ హ్యాపీనెస్. సో సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి మనం అందరం ఎంత హార్డ్గా స్ట్రగుల్ చేస్తూ ఉంటాం అనేది మనము సెకండ్ చాప్టర్లో చూసాము. సో థర్డ్ చాప్టర్ ఏంటంటే టువర్డ్స్ ఎ పీస్ఫుల్ సొసైటీ. అంటే సమాజం అనేది చాలా ప్రశాంతంగా సమన్వయంలో ఉండేలాగా ఉండాలి అంటే అటువంటి సమాజం వైపు మనం ఎలా వెళ్ళగలం అనేది ఈ చాప్టర్ అనేది డిస్కస్ చేస్తుంది. సో చాలాసార్లు మనం అంటూ ఉంటాం ఏంటంటే ఈ మధ్య సమాజం బాగా పాడైపోయింది, రోజులు బాగాలేవు అనేసి అంటాం. అంటామా అనమా? ఎస్, నో? ఎస్ ప్రభుజీ, ఎస్. ఎస్ ప్రభు. సో అట్లా జరగడానికి కారణం ఏంటి, అట్లా జరగకుండా ఇంకా మంచిగా ఉండాలంటే ఏం చేయాలనేది శ్రీల ప్రభుపాదులు వారు థర్డ్ చాప్టర్లో మనకి చెప్తారనమాట. సో ఒకవేళ మనం శ్రీల ప్రభుపాదవి స్మాల్ బుక్స్ చూస్తూ ఉంటే చాలా సిస్టమేటిక్గా మన ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, మనం ఎలా ఉండాలి, అందరు ఎలా ఉండాలి అనేసి చాలా సిస్టమేటిక్గా చెప్తారనమాట. సో మొట్టమొదటనే ఈ చాప్టర్ దేంతో స్టార్ట్ అవుతుందంటే 13వ చాప్టర్లో 2వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విధః. సో ఏమంటున్నారంటే యాక్చువల్గా భగవంతుడు చెప్తున్నారనమాట, ఈ బాడీ ఏదైతే ఉందో ఓ సన్ ఆఫ్ కౌంతేయ ఈస్ కాల్డ్ ద ఫీల్డ్, లేదా క్షేత్ర అని అంటాం అనమాట. అండ్ ఈ క్షేత్రాన్ని ఎరిగిన వాడు ఎవరైతే ఉంటాడో వాడిని ఏమంటారంటే క్షేత్రజ్ఞ అంటాము. సో ఇది బాడీ, అండ్ ఈ బాడీని తెలిసిన వాడు క్షేత్రజ్ఞ అంటే ఆత్మ అన్నమాట. సో ఇలా అర్జునకి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట, క్షేత్రజ్ఞ జ్ఞానం అనేది ఇస్తున్నారు. సో క్షేత్ర అంటే ఏంటి? ఫీల్డ్, రైట్. అండ్ క్షేత్రజ్ఞ ఏంటంటే ఆ ఫీల్డ్ని, ఆ క్షేత్రాన్ని ఎరిగిన వాడు అనమాట. సో ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ అంటే ఒక పొలం అని అనుకుందాం. సో పొలం ఉందనుకోండి, సో ఆ పొలంని చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలా లేదా? ఎస్ ప్రభుజీ. కావాలి ప్రభు. రైట్. సో కల్టివేటింగ్ ద ల్యాండ్ అంటాం. సో మనం పంట పండించడానికి, దాని సాగు భూమి చక్కగా చేసుకోవడానికి, సాగు చేసుకోవడానికి ఒక వ్యక్తి అనేది ఉండాలి. సో అలాగే ఈ శరీరం అనేది ఒక పొలం లాంటిది, ఒక ఫీల్డ్ లాంటిది, రైట్. అండ్ అందులో ఏంటంటే మనము యాక్టివిటీస్ చేస్తూ, ఎవరు చేయాలంటే ఇంటెలిజెంట్గా మనం చాలా బుద్ధిపూర్వకంగా ఆత్మ అనేది ఈ శరీరాన్ని ఉపయోగించి యాక్టివిటీస్ చేయాలి. దేనికి? ఈ శరీరాన్ని ఫిట్ చేయడానికి. దేనికి ఫిట్ చేయడానికి అంటే లైఫ్లో ఏదైతే అల్టిమేట్ గోల్ ఉంటుందో, రైట్, పరమ లక్ష్యం ఏదైతే ఉంటుందో దానికోసము మనం ఏం చేయాలంటే కల్టివేట్ చేస్తూ ఉండాలన్నమాట, రైట్. సో యాజ్ ఆఫ్ నో ఈ బాడీ ఎలా ఉంది అని అంటే మనకి చాలా కోరికలతో మరియు ఇంద్రతృప్తికి చేయడం కోసం మాత్రమే ఉన్నాము అనేసి అటువంటి చేతనతో ఉన్నాము. కానీ యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఇది ఒక గిఫ్ట్ అన్నమాట, రైట్. సో భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చారు. సో ఈ శరీరం కాకుండా వేరే ఏ శరీరం అయినా సరే పెద్దగా గిఫ్ట్ అని అనుకోలేము. ఎందుకు చెప్పండి? వేరే యోనిలు, వేరే శరీరాలు గిఫ్ట్ అని అనుకోలేము. మానవ భక్తి శరీరమే. చేయించడం, భక్తి చేయించడం. రైట్. సో భక్తి చేయడము ఈ శరీరంలో మాత్రమే సాధ్యమవుతుంది. వేరే ఏ శరీరాలు ఏదైతే ఉన్నాయో అందులో మన స్వేచ్ఛాశక్తిని భక్తి కోసము, త్యాగం కోసం, తపస్య కోసం అనేది వాడలేం. కానీ ఈ శరీరాన్ని మాత్రమే వాడగలం. సో ఇది ఒక గిఫ్ట్ అన్నమాట. సో ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో భగవంతుడికి మనకి ఏదైతే ఉందో అది కూడా ఈ శరీరం ద్వారానే తెలుస్తుంది అన్నమాట. సో భగవంతుడు మనకి చెప్తారు ఎందులో 14.4లో, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవతి యః తాసం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రధాపిత. సో ఇట్ షుడ్ బి అండర్స్టూడ్, యాక్చువల్గా ఈ శరీరం మాత్రమే కాదు, అన్ని శరీరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అహం బీజ ప్రధాపిత. సో నేనే ఆ బీజాన్ని ఇస్తాను. యాక్చువల్గా భౌతిక ప్రకృతి నుంచి మనకి శరీరం దొరుకుతుంది, కానీ ఆ శరీరంలోకి జీవాత్మాని పంపించేది ఎవరు? భగవంతుడు అన్నమాట. సో మొత్తానికి భగవంతుడు అహం బీజ ప్రదాపిత అని అంటారు. సో హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అన్నమాట.
రైట్. సో మనకి ఫాదర్ ఎవరు అని అంటే అల్టిమేట్ ఫాదర్. మనం జనరల్గా ఈ బాడీ తీసుకున్నప్పుడు మదర్ ఫాదర్ ఉంటారు భౌతికంగా చూసుకున్నట్టే మనకి శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు. కానీ అల్టిమేట్గా మనం సోల్ కాబట్టి ఆ సోల్ ఈ ప్రపంచంలోకి రావడానికి మొత్తం అరేంజ్ చేయడానికి అంతా చూసుకునేది భగవంతుడు. సో అల్టిమేట్ ఫాదర్ ఎవరు అని అంటే భగవంతుడు. సో ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఇది మనకి బాడీని మాత్రమే సప్లై చేస్తుంది. కానీ ఆ సోల్ని ఇంజెక్ట్ చేసి దాని తర్వాత మన మనుగడ ఇట్లా ముందుకెళ్ళడానికి మొత్తం ఎవరు రీజన్ అంటే భగవంతుడు అన్నమాట. సో ఎన్ని యోనిలు ఉంటాయి అని అంటే 8.4 మిలియన్, 84 లక్షల యోనిలు ఉంటాయి అన్నమాట. అందులో ప్లాంట్స్ వస్తాయి, ట్రీస్ వస్తాయి. అయితే వాటన్నిటికీ కూడా ఆత్మ అనేది ఉంటుంది. చాలాసార్లు కొన్నిసార్లు సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరి కనుక్కుంటారు చెట్లల్లో ప్రాణం ఉందని. విన్నారా ఎప్పుడన్నా? ఎస్ ప్రభుజీ. Yes, రైట్. Prabhuji. ప్రభుజీ జగదీష్ చంద్రబోస్. బట్ యాక్చువల్లీ శాస్త్రాలు చదివితే తెలిసిపోతుంది కదా. 84 లాక్ స్పీసీస్ అనేది ఉంది, 84 లక్షల యోనిలు ఉన్నాయి. అండ్ అందులో ప్లాంట్లు కొన్ని లక్షలు, జంతువులు, సరీసృపాలు, రైట్, మానవులు 4 లక్షలు. సో ఇలా అన్నీ ఆల్రెడీ మనకి శాస్త్రాలు చెప్తాయి. కానీ యాక్చువల్గా కొన్ని వేరే రిలీజియన్స్లో ఏమైనా ఉంటుందంటే కేవలం మనుషులకు మాత్రమే ఆత్మ అనేది ఉంటుంది, వేరే జంతువులకి, ప్లాంట్స్కి ఆత్మ అనేది ఉండదు అనేసి కూడా చెప్తారనమాట. రైట్. అండ్ ఈవెన్ కొన్నిసార్లు ప్రమోట్ కూడా ఎలా చేస్తారంటే వేరే జంతువుల్ని మనం చంపి ఎందుకు తినొచ్చు అని అంటే దానికి సోల్ అనేది ఉండదు. రైట్. సో అవి మనకి తినడం కోసమే ఉన్నాయి కాబట్టి దాంట్లో దాన్ని చెప్పడంలో దాన్ని తినడంలో పెద్దగా తప్పేం లేదని అంటారనమాట. సో ఇట్ ఈస్ అ ఫేక్, ఏమంటారంటే మనకి హెల్ప్ చేయని, మనకి తోడ్పడని నమ్మకం ఏంటి అని అంటే వేరే ప్రాణుల్లో సోల్ అనేది లేదు అని అనడం. రైట్. సో సోల్ అన్నిట్లో ఉంటుంది. అండ్ భగవంతుడు ఏమన్నారు? అహం బీజ ప్రదాపిత. సో 84 లాక్ స్పీసెస్లో అన్నిట్లో కూడా బీజ ప్రదాపిత. ఆయననే ఫాదర్. సో ఆయననే ఆ బీజం అనేది ఇస్తారు, ఆ ప్రాణం అనేది అక్కడ భగవంతుడి వల్లే వస్తుంది. అది కేవలం మనుషుల్లోనే కాదు, అన్నిట్లో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు లేదు అని అనుకోండి, వేరే ప్రాణులు కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. భగవంతుడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని కూడా చెప్తారు. సో అందరూ నా అంశములే అని చెప్తారు. రైట్. సో మనం భగవంతుని అంశంలము. అండ్ భగవంతుడి వల్లే మనకి ఈ శరీరము అండ్ దాని తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ఇదంతా జరుగుతుంది. అండ్ ప్రతి జీవిలో, సారీ, ప్రతి శరీరంలో ఏదైతే 84 లాక్ స్పీసీస్ ఉన్నాయో అందులో ప్రాణం అనేది ఉంటుంది, అందులో సోల్ అనేది ఉంటుంది. అది కూడా భగవంతుడికి సంబంధించింది. ఈ నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, వేరే జీవుల పట్ల మన ప్రవర్తన అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వేరే జీవుల్లో సోల్ లేదు అని అన్నాం అనుకోండి, సో వాటిని చంపడంలో తినడంలో మనకేమైనా కష్టం అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఉండదు ఉండదు. రైట్. ఉండదు. ఎందుకంటే ప్రాణం లేని దాన్ని, ఓకే, దానికి చూసుకునేది ఎవరు లేరు అని అన్నప్పుడు ఆ దయాభావం అనేది రాదు. విల్ ఫీల్ లైక్ దట్ ఈస్ ఓకే. బట్ ఎప్పుడైతే తెలుస్తుందో ప్రతి వాళ్ళు కూడా భగవంతుడికి రిలేటెడ్ ఉన్నారు అనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వైష్ణవ అపరాధ చేయడంలో ఎందుకు భయం వేస్తుంది? ఎందుకు భయం వేస్తుంది వైష్ణవ అపరాధం చేయడంలో? ఉం? Punishment మనకు చెడు కలుగుతుంది. వైష్ణవుడు భగవంతుని రిలేటివ్ కదా. ఆ, వైష్ణవులు భగవంతుడికి చాలా క్లోజ్ ఉంటారు, చాలా రిలేటెడ్ కాబట్టి వాళ్ళ పట్ల అపరాధం చేస్తే భగవంతుడు సహించలేరు. మనము పనిష్మెంట్ అనేది గోత్రు అవ్వాల్సి వస్తుంది. సో యాక్చువల్గా భగవంతుడికి వాళ్ళకి ఉండే, వైష్ణవులకు ఉండే రిలేషన్ని బట్టే మనకి ఆ సెన్సిటివిటీ అనేది వచ్చిందనమాట. ఎస్, నేను జాగ్రత్తగా ఉండాలి అనేసి. సో చాలాసార్లు మనం వేరే వాళ్ళ పట్ల అపరాధం కానీ వేరే వాళ్ళ పట్ల దయ చూపించకుండా కొంచెం క్రూరంగా, కఠినంగా ఎప్పుడు ప్రవర్తిస్తామంటే వాళ్ళకి భగవంతుడితో ఉండే సంబంధాన్ని మనము మర్చిపోయినప్పుడు. రైట్. కానీ అందరూ భగవంతుడికి సంబంధించిన వాళ్ళే.
సో ఎవరి పట్ల కూడా మనం అపరాధం చేయకూడదు, అందరితో సమన్వయంగా సంతోషంగా మనము చాలా సదాచారంతో ఉండాలని ఎప్పుడు బాగా తెలుస్తుంది అని అంటే కాన్స్టెంట్గా వీళ్ళందరూ భగవంతుడికి సంబంధించిన వాళ్ళే అని మనకి ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే ఆ కాన్షియస్నెస్ ఉండదో దెన్ వేరే వాళ్ళ పట్ల మనము కఠినంగా ఉండడం, కఠినంగా అంటే అనవసరమైన కఠినత్వం అన్నమాట. రైట్, కొన్నిసార్లు డిసిప్లినరీ యాక్షన్స్ కోసం స్ట్రిక్ట్గా ఉండాలి, సో దాని గురించి మాట్లాడట్లేదు, కానీ కేర్లెస్గా ఇన్సెన్సిటివ్గా. రైట్, సో వాళ్ళకి ఏదైనా బాధ వస్తుంది, నేను ఇట్లా మాట్లాడకూడదు, నేను ఇలా చేయకూడదు అనే సెన్స్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే భగవంతుడితో వాళ్ళకు ఉండే సంబంధాన్ని మనము గుర్తుపెట్టుకోవట్లేదు కాబట్టి. సో మనకి సొసైటీలో చాలా వరకు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే బికాస్ మనం అందరం భగవంతుడికి కనెక్టెడ్. ఓకే, ఒకళ్ళని బాధ పెట్టి ఇంకొకరిని మనము సంతోష పెట్టలేము అనే కనెక్షన్ అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి. సో చాలాసార్లు మనం ఇది శరీరం, నేను ఇది శరీరం మాత్రమే అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. అన్లెస్ మనము భగవద్గీత చదివి మనకి ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చేదాకా మనం ఈ శరీరం అనే అనుకుంటాము. సో యాక్చువల్గా దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై లెగ్, దిస్ ఇస్ మై హ్యాండ్ అనేసి, ఇది నా చేయి, ఇది నా కాలు, ఇది నా శరీరం అంటాం కానీ ఇది నేను అని మనము ప్రూవ్ చేయడానికి ఏమైనా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ వేల్ అనేది నేను అని అన్నాను అనుకోండి, ఈ వేలు కట్ అయిపోయినా సరే నేను ఉంటానా ఉండనా? ఉంటాం ఉంటారు ప్రభుజీ. ప్రభు. రైట్, ఒకవేళ ఇది చెయ్యే నేను అని అన్నా అనుకోండి, ఇది చేయలేకపోయినా నేను ఉంటాను. సో ఇలా బాడీలో ఒక్కొక్క పార్ట్ తీసేస్తూ కొద్దీ మనం ఏంటంటే అర్థమవుతూ ఉంటుంది అనమాట, ఒకవేళ ఈ శరీరమే నేనైతే, ఓకే, సో దెన్ ఒకవేళ ఈ బాడీ పార్ట్ అనేది వెళ్ళిపోయినప్పుడు మొత్తం అనేది జీరో అయిపోవాలి. రైట్, మొత్తం అనేది నాశనం అయిపోవాలి, కానీ అట్లా జరగదు. సో వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ బాడీ. సో మనము మన శరీరం నుంచి వేరు. మనకి శరీరం ఉంది కానీ మనం శరీరం కాదు. సో ఐఎమ్ నాట్ మై బాడీ అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ మై మైండ్. సో నేను నా శరీరం కాదు, నేను నా మనసు కాదు. నాకు మనసు ఉంది, నాకు బుద్ధి ఉంది, నాకు అహంకారం ఉంది, నాకు శరీరం ఉంది, కానీ నేను శరీరం కాదు, నేను అహంకారం కాదు, నేను బుద్ధి కాదు, నేను మనస్సు కాదు. ఈ క్లారిటీ వచ్చిందనుకోండి, దెన్ మనం జీవితంలో ఎలా జీవిస్తామో ఆ మొత్తం ప్రవర్తన అనుకోండి, ఆ లైఫ్ ట్రెజెక్టరీ అనేది మారిపోతుంది. రైట్, సో మనము ఆత్మ క్లాస్ చెప్పేటప్పుడు ఎస్జిఆర్లో చెప్తాము. నేను జనరల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను బాహుబలి మూవీది. రైట్, సో ఆ బాహుబలి మూవీలో ఫస్ట్ పార్ట్లో హీరో ఆ జలపాతం ఎక్కేసి అక్కడ ఏముంది అనేసి చూడాలని బాగా కుతూహలం ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. కానీ అది ఎక్కిన తర్వాత కొంచెం ఫర్దర్గా మూవీ వెళ్ళిన తర్వాత తనకు తెలుస్తుంది అనమాట, తను యాక్చువల్గా తన అమ్మా నాన్న ఎవరు, తను ఎవరికి సంబంధించిన వాడనేసి తెలుస్తుంది. తెలిసిన తర్వాత తన జీవన శైలి అనేది మారిపోతుందా, మారిపోదా? మారిపోతుంది ప్రభుజీ. రైట్, సో ఏమైందంటే ఐడెంటిటీ మారితే, ఐడెంటిటీ కరెక్ట్గా ఎవరు అని తెలిస్తే మనం ఎలా బతుకుతాం అనేది మారిపోతుంది. రైట్, సో ఎప్పటి వరకు అయితే నేను ఇది శరీరం అని అనుకుంటామో, ఈ శరీరం ఏదైతే కోరుకుంటుందో దానిని తీర్చడంలోనే జీవితం అనేది సార్థకం అయిపోతుంది అనే ఫీలింగ్తో మనం ఈ మనసు కోరికల్ని, ఈ శరీరం అడిగే కోరికల్ని తీర్చడంలోనే బిజీగా ఉంటాం అనమాట. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చినప్పుడు తెలుస్తుంది, యాక్చువల్గా నేను ఈ శరీరం కాదు. రైట్, ఈ శరీరం అనుకొని నేను ఏదైతే చేస్తున్నానో అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నేను యాక్చువల్గా ఆత్మని, నాకు ఈ శరీరం ఉంది అండ్ ఈ శరీరం ఇవ్వడానికి ఉద్దేశం అనేది వేరే ఉంది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం వేరే వాళ్ళతో ప్రవర్తించే విధానము, మనం జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాము, ఏం చేయొద్దు అనుకుంటున్నాము, అన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఒకవేళ నేను ఈ బాడీ అని అనుకున్నాను అనుకోండి, డిఫరెంట్ ఉపాధులు వస్తాయన్నమాట. ఏంటంటే నేను ముస్లిం అని, నేను హిందూ అని, నేను క్రిస్టియన్ అని, నేను అమెరికన్ అని, యూరోపియన్ అనేసి, ఇండియన్ అనేసి. సో ఒకవేళ నేను ఇండియన్ని, నేను మేల్ని, ఓకే, నేను మగవాడిని, నేను ఇండియన్ని అండ్ నేను బ్రాహ్మణుణ్ణి అనే డెసిగ్నేషన్స్, ఉపాధులు పెట్టుకున్నాను అనుకోండి, వేరే వాళ్ళతో ప్రవర్తన ఎలా ఉంటుంది? వీటి ఆధారంగానే ఉంటుంది. సో నేను బ్రాహ్మణ అన్నప్పుడు ఓకే, యాజ్ అ బ్రాహ్మణగా నేనేం చెయ్యాలి, నాకేమేం నేర్పించారు అనేసి వాటిపైన ఉంటుంది. ఓ నేను ఇండియన్ని అన్నప్పుడు నాకేదో ప్యాట్రియాటిక్ ఫీలింగ్ వస్తుంది అనమాట, దేశభక్తి అనే ఫీలింగ్ వస్తుంది, దాన్ని బట్టి నేను వేరే వాళ్ళతో మైత్రి కానీ వైరం కానీ చేస్తుంటాను. రైట్, నేను మేల్ అని మాత్రమే ఆలోచించినప్పుడు ఏమవుతుందనంటే నేను వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనేది దాన్ని బట్టి గేజ్ చేస్తుంటాను. సో వ్యవహారికంగా మనము కొన్ని మెయింటైన్ చేయడం కోసం ఈ ఉపాధులు అవసరం.
రైట్. కానీ అల్టిమేట్గా జీవించడం కోసం మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆత్మ అని తెలుసుకోవాలి. అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే ఈ ఉపాధిల్లో పడిపోయి మనం జీవితంలో ఏం లక్ష్యం ఉంటుంది అది మర్చిపోతాము, అండ్ బాడీకి సంబంధించినట్టుగానే మనము జీవిస్తూ ఉంటాం అన్నమాట. సో ఆత్మ అనే జ్ఞానం అనేది మనకు లేదు అని అనుకోండి, దేని ఏమవుతుంది అని అంటే క్వారల్స్ అంటే గొడవలు జరుగుతాయి, భేదభావం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి శ్రీల ప్రభుపాద్ ఒక శిష్యుడు వచ్చేసి కంప్లైంట్ చేశారనమాట శ్రీల ప్రభుపాద్కి. ఏంటంటే ఆయన బ్లాక్ అన్నమాట, అంటే నల్లగా ఉంటారు. సో పాశ్చాత్య దేశాల్లో బ్లాక్ అండ్ వైట్ కి రేసిజం అని అంటారు. ఎప్పుడన్నా విన్నారా? అంటే Yes, తెల్లవాళ్ళు ప్రభుజీ. ఎస్ ప్రభు విన్నాం. ఉత్తమమైన వాళ్ళు, నల్లవాళ్ళు అంత ఉత్తమమైన కాదు, న్యూనమైన వాళ్ళు అనేసి అట్లా ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఆయన వచ్చేసి కంప్లైంట్ చేశారనమాట. నా నాతో ఇలా రేసిజం చేస్తున్నారు, అంటే నేను నల్లవాడిని అనేసి నన్ను ఒక చిన్న చూపు చూస్తున్నారు, సో మీరేమైనా చెయ్యాలి అనేసి చెప్తారనమాట. సో ప్రభుపాద్ అంటారనమాట, సి వాళ్ళు దేహ భావనతో మేము తెల్ల, నువ్వు నల్లగా అనేసి అంటున్నారు. ఓకే, అది వాళ్ళ ప్రాబ్లం. కానీ నువ్వు కూడా దేహ భావనలోనే ఉన్నావు కాబట్టి నిన్ను నల్లగా అన్నారు అంటే యు ఆర్ బ్లాక్ అని చెప్పడం వల్ల నీకు బాధేస్తుంది. సో ప్రాబ్లం ఇక్కడ ఇంకెవరిది ఉంది? వాళ్ళది మాత్రమే ఉందా? ఇతన్ని కూడా ఉంది ప్రభు, ఇద్దరు. రైట్. సో వాళ్ళు దేహ భావనతో భేదభావాలు చూపిస్తున్నప్పుడు మనం ఒకవేళ ఫీల్ అవుతున్నాం అనుకోండి, దట్ మీన్స్ సమ్వేర్ మనం కూడా దేహ భావనలోనే ఉన్నట్టు అనమాట. సో యాక్చువల్లీ అందరూ ఆత్మనే, అందరూ భగవని అంశులమేలే. సో ఒక రకంగా చూస్తే వీఆర్ ఆల్ ఈక్వల్. శరీరం వేరవ్వచ్చు, కొన్ని ఫీచర్స్ వేరవ్వచ్చు, బట్ మనం అందరము ఆ భగవంతుడికి సంబంధించిన వాళ్ళమే. అండ్ అట్ ద కోర్ ఆత్మస్థలంలో మనం అందరం ప్యూర్, రైట్, సచ్చిదానందనే. సో వేరే వాళ్ళు ఏదో దేహ భావనతో మనల్ని వేరు చేస్తున్నారు, కానీ మనం వాళ్ళలాగే ప్రవర్తించి మనం ఫీల్ అయ్యామనుకోండి, దాని వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? రైట్. సో జస్ట్ దేహ భావన ఉండడం వల్ల ఇలా మనం వేరు చేస్తుంటాం అనమాట. ఆ నల్లగా ఉండే వ్యక్తి ఏమన్నా మన పట్ల అపరాధం చేశాడంటే ఏం చేయలేదు, కానీ జస్ట్ తను నల్లగా ఉన్నాడు అనేసి మనం తనకి అలా భేదం చూపించడము, చిన్న చూపు చూడడం అనేది జరుగుతుందంటే ఇంకా మనం ఏదైతే వేరే వేరే ఉపాధిలు ఉన్నాయో, నేను బ్రాహ్మణుడిని, రైట్, నేను పర్టికులర్ ఈ ఫ్యామిలీకి చెందిన వాడిని, మా వంశం ఇది, మా పరంపర ఇది అనేసి సపరేట్గా మనం కొన్ని పెట్టుకొని ప్రపంచంలో ఎన్ని గొడవలు, రైట్, ఎన్ని వార్స్ అనేది జరుగుతున్నాయో మనం ఊహించుకోవచ్చు. సో ఇట్లా దేహ భావనతో ఉన్నంత వరకు మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేము. సో మనకి ఫోర్త్ చాప్టర్లో భగవంతుడు చెప్తారు, చాతుర్వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగశ అనేసి చెప్తారు. సో నేనే ఒక గుణకర్మ విభాగశంగా చాతుర్వర్ణం, సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేసి నేను క్రియేట్ చేశాను అనేసి చెప్తారు. రైట్. సో అది క్రియేట్ చేసింది గుణకర్మ విభాగశ, అంటే త్రిగుణాల్ని బట్టి ఒకళ్ళకి ఒక సైకాలజీ అని ఉంటుంది, ఒక సైకోఫిజికల్ నేచర్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి నేను వీటిని విడదీశాను. ఈవెన్ భగవద్గీతలో బ్రాహ్మణస్కి ఏం క్వాలిటీస్ ఉండాలి, క్షత్రియకి ఏం క్వాలిటీస్ ఉండాలి, వైశ్యకి ఏముంటాయి, శూద్రకి ఏముంటాయి అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని బట్టి భగవంతుడు ఇలా డిఫరెన్షియేషన్ చేశారు, అంతే తప్ప పుట్టిన బట్టి అంటే ఎక్కడ జన్మించాడు దాన్ని బట్టి కాదు. సో ప్రభుపాద్ చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇస్తారు, జడ్జి కొడుకు జడ్జి కాలేడు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న జడ్జి అనుకోండి, సుప్రీంకోర్టు జడ్జి అనుకోండి, నేను ఆయనకు పుట్టాను అనేసి డైరెక్ట్గా నన్ను కూడా జడ్జి చేసిస్తారా? No, ప్రభుజీ. లేదు రైట్. మా క్వాలిఫికేషన్. మా ఫాదర్ డాక్టర్ అనుకోండి, నేను ఆయనకు పుట్టాను కాబట్టి నేను కూడా డాక్టర్ అయిపోతానా డైరెక్ట్గా? నో. రైట్. సో వీ హ్యావ్ టు క్వాలిఫై. రైట్. మనము ఆ డిగ్రీ అనేది తీసుకోవాలి, ఆ చదువు అనేది చదవాలి, అప్పుడే మనం డాక్టర్ కానీ జడ్జ్ కానీ అవుతాం. సో గుణకర్మ విభాగశ. కానీ ఇది తెలుసుకోకుండా మనం ప్రవర్తించామనుకోండి, ఓ నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కాబట్టి నేను బ్రాహ్మణ, నేను క్షత్రియ, రైట్. సో వేరే వాళ్ళు ఏదైతే ఉన్నారో తక్కువ కులం వాళ్ళు ఉన్నారు, రైట్, వాళ్ళు ఇలా ఉండాలి, ఈ రిస్ట్రిక్షన్లో ఉండాలి, మేం హై ఉండాలి, వాళ్ళు లో ఉండాలి అనేసి ఏం చేస్తామంటే సొసైటీలో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఫస్ట్ థింగ్, ఆత్మ అనేది తెలుసుకోరు. రెండోది, ఈ వర్ణాలు ఏదైతే ఉన్నాయో బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి ఎందుకు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, రైట్. మన సైకోఫిజికల్ నేచర్ని బట్టి మనం చేయాల్సిన పనిని సెలెక్ట్ చేసుకొని మనం చేయగలిగింది మనం చెయ్యాలి, వేరే వాళ్ళు చేయగలిగింది వాళ్ళని
చెయ్యనీయాలి. సో గుణ కర్మ విభాగశ. సో సైకోఫిజికల్ నేచర్ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వర్ణ అనేది మనము నిర్దేశిస్తాం, కానీ అది బర్త్ వల్ల రాదు. రైట్. సో ఇట్లాంటి జ్ఞానం అనేది మనకు లేదు అని అనుకోండి, దేని ఏంటంటే మనం చాలా గొడవలు అనేది చేసుకుంటూ ఉంటాము. సో అలాగే ఈ సొసైటీలో ప్రస్తుతం చూసినట్టయితే ఆ చాతుర్వర్ణం అనేది సిస్టమేటిక్గా లేదు. అండ్ కలికాలంలో ఏమంటారంటే కలో శూద్ర సంభవ అని అంటారు. సో ఆల్మోస్ట్ అందరూ శూద్రాస్ లాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. చాలా అజ్ఞానంతో ఉంటారు, చాలా లేజీగా ఉంటారు, శాస్త్ర జ్ఞానం తీసుకోవాలి, అందరి పట్ల సదాచారం ఉండాలి, ఇటువంటి విషయాలపైన అస్సలు ఆలోచించారనమాట. సో అందుకనే ఏం జరుగుతుంది అని అంటే, ఏదైతే శాస్త్రాల్లో మనకి చెప్పారో ఏం ఫాలో అవ్వాలో ఎగ్జాక్ట్గా అది కాకుండా వేరే ఫాలో అవుతున్నారు. సో ఈ బుక్లో శ్రీ ప్రభుపాదుల వారు ఈ చాప్టర్లో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఎవరైనా చెప్పగలరా? No meat eating, నో no మీట్ illicit, ఈటింగ్. no illicit sex, then No no, gambling. no gambling, నో no గ్యాంబ్లింగ్. No నో smoking. నో ఇంటాక్సికేషన్. station. రైట్. సో శరీరం నేను అంతే, నా మనసు ఏం అడుగుతుంది, ఈ శరీరం ఏం అడుగుతుంది, అది ఫుల్ఫిల్ చేయడమే నా లైఫ్ గోల్ అని అనుకుంటామో అప్పుడు ఈ 4 మనం చేస్తాము. రైట్. సో మీట్ ఈటింగ్, సో టేస్ట్ కోసం. ఓకే. అండ్ కొన్నిసార్లు అయితే టేస్ట్ కూడా కాదు, ప్రోటీన్స్ వస్తాయి అది ఇది అనేసి ఏదో ఒక వాదన చేసి మనము మీట్ ఈటింగ్లో ఉంటాం, ఎందుకంటే శరీరానికి పోషణ ఇవ్వాలి కదా. రైట్. సో శరీరానికి పోషణ ఇవ్వాలి, కానీ ఒకవేళ మనం ఆత్మకి ఈ శరీరం ఉంది, ఇది శరీరం మాత్రమే కాదు అనే జ్ఞానం లేదు అనుకోండి, ఆ పోషణ అనే పాయింట్ తీసుకొని మనము వేదాలకు against గా వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. రైట్. సో డెఫినెట్గా శరీరానికి పోషణ అనేది ఇవ్వాలి, కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఒక ఏరియాలో ఉండేది, ఒక మనకి ఏదైతే సంబంధించింది ఉందో అది మాత్రమే మనం తినాలి. రైట్. సో జీవో జీవస్య జీవనం అని అంటాము. ఒక జీవి బతకాలంటే ఇంకో జీవిని తినాలి, కానీ ఇది జంతువులకు మాత్రమే సంబంధించింది, మానవులకు సంబంధించింది కాదు. మనకిచ్చిన బుద్ధి వల్ల చేతులు కాళ్ళు ఎలాగైతే పనిచేస్తాయో వాటి వల్ల మనం పంటలు పండించుకోవచ్చు, వెజిటేషన్ అనేది చేయొచ్చు, అండ్ దాని ద్వారా మనం ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. కానీ వేరే జీవులు ఆహారాన్ని తయారు చేసుకోలేవు. మీరు ఎప్పుడన్నా వేరే జంతువులు వంట చేసుకోవడం చూసారా? లేదు ప్రభు. పంట పండించడం చూసారా? లేదు 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 ప్రభు. రైట్. Meat సో వాళ్ళకి అలౌడ్ అది. ఓకే. కానీ మనుషులకి నాట్ అలౌడ్. సో మనుషులది డైజెషన్ సిస్టమ్ కూడా ఎలా ఉంటుందంటే నాన్ వెజ్ తినడానికి పనికిరాదు. ఓకే. సో మన శరీరం యొక్క మోడలే ఎలా ఉంటుంది అని అంటే మనము ఆహారాన్ని తయారు చేసుకోగలము. రెండోది, జంతువుల్లాగా మనము మీట్ ఈటింగ్ అనేది చేయలేము, అది హెల్త్కి మంచిది కాదు. సో కానీ నేను ఓన్లీ శరీరం అని అనుకుంటున్నాను కాబట్టి నా టేస్ట్ బడ్స్, నా నాలిక నాన్ వెజ్ తినాలని అనుకుంటుంది, టేస్ట్ చేయాలని అనుకుంటుంది. సో దానికి రూల్స్ ఉల్లంఘించినా పర్లేదు, ఎందుకంటే నేను శరీరమే కదా. రైట్. అండ్ వేరే జంతువులకి ఆత్మ కూడా ఉండదు, అండ్ అవి మనకు తినడం కోసమే ఉన్నాయి కాబట్టి ఐ కెన్ డూ ఇట్. సో జ్ఞానం లేనప్పుడు ఏమవుతుందంటే అజ్ఞానం ఆటోమేటిక్గా ఉంటుంది. రైట్. సూర్యుడు లేదనుకోండి, అంధకారాన్ని పిలవాల్సి వస్తుందా, ఆటోమేటిక్గా ఉంటుందా? ఆటోమేటిక్ గా ఉంటుంది ప్రభు. Automatic గా వెలుగు రైట్. లేని చోట చీకటి. సో అలా జ్ఞానం లేనప్పుడు ఏంటంటే అజ్ఞానంతో మనము ఆల్రెడీ నిండి ఉంటాం అనమాట. సో మీట్ ఈటింగ్ అనేది చేస్తాం. సో కానీ మనం శాస్త్రాలు చదివినప్పుడు, నేను ఆత్మని తెలుసుకున్నప్పుడు ఏంటంటే, ఓ మీట్ ఈటింగ్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది యాక్చువల్గా నాకు సూటబుల్ కాదు అని తెలుసుకుంటున్నాం. అలాగే నో ఇల్లిసిట్ సెక్స్, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడము, లైంగిక సంబంధాలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదనేసి. సో జంతువుల ప్రపంచంలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి మ్యారేజ్ అనే సిస్టమ్ అనేది ఉండదు. రైట్. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోరు. ఓకే. కానీ మానవుల సమాజంలో మాత్రమే మ్యారేజ్ అనే సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. రైట్. సో ఆ సిస్టమ్ ప్రకారం ఒకళ్ళకి ఒక పార్ట్నర్, ఒక వైఫ్ ఉంటుంది, ఒక హస్బెండ్ ఉంటుంది, వాళ్ళతోనే వాళ్ళు సంబంధాన్ని పెట్టుకోవాలి, వివాహేతర సంబంధాల్ని పెట్టుకోకూడదు. కానీ ఒకవేళ మనకి ఈ సమాజంలో ఇట్లాంటి రూల్ ఉంటుంది, వైదిక పద్ధతి ప్రకారం మనం ఇలా ఉండాలనే జ్ఞానం లేదు అనుకోండి, దెన్ మనకి సెక్షువల్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో, రైట్, దాన్ని బట్టి మనము రూల్స్ని ఉల్లంఘించే అవకాశం కూడా ఉంటుంది. ఎస్, నేను ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను,
నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఫెసిలిటీ ఉంది, సో నేను ఎందుకు ఆగాలి? ఎవరో ఏదో రూల్స్ పెట్టారని నేను ఎందుకు ఫాలో అవ్వాలి? సో ఏమవుతుంది అంటే అప్పుడు మనం కూడా జంతువుల్లాగే అయిపోతాం అనమాట. సో దట్ ఈస్ వై నో ఇలిసిట్ సెక్స్ అండ్ నో ఇంటాక్సికేషన్. అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ లేదా ఈవెన్ టీ కాఫీ కూడా మనం ఇంటాక్సికేషన్లోకి తీసుకుంటాం. ఎందుకు అనంటే వాటి వల్ల మనకు ఒక వ్యసనం అనేది అయిపోతుంది అండ్ అవి మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. లైఫ్లో మనం మన లైఫ్ని కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంటే మనం వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండకూడదు. రైట్? సో ఈ ఆల్కహాల్ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ టీ కాఫీ ఇవన్నీ ఏంటంటే అవి మనల్ని కంట్రోల్లో పెడతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలా మందికి టీ కాఫీలు మానేయడం కష్టమవుతుంది. రైట్? ఎందుకంటే అవి మీ కంట్రోల్లో లేవు, మీరు వాటి కంట్రోల్లో ఉన్నారు. ఇనీషియల్గా మనము తాగుతాము టీ కాఫీ, కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత అవి మనల్ని తాగడం స్టార్ట్ చేస్తాయి. సో మనము ఫస్ట్ టీ కాఫీని పట్టుకుంటాము, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అవి మనల్ని పట్టుకుంటాయి. అందుకనే మనం వదిలించుకోవాలన్నా సరే వదిలించుకోలేకపోతాం. ఎస్ ఆర్ నో? అనుభవం అవుతుందా లేదా? यस प्रभु जी। ఎస్ రైట్? ప్రభుజీ. సో అలవాట్లని ముందు మనం పట్టుకుంటాము, తర్వాత అవి మనల్ని పట్టుకుంటాయి. అందుకనే మనం వదులు వదులు అన్నా సరే వదిలేమన్నమాట. అసలు టీ కాఫీ మానేస్తే కొందరికి హెడేక్ అనేది వస్తుంది. ఆ హెడేక్ తట్టుకోలేక ఈ మానేయడం కష్టం అనేసి అది కంటిన్యూ అవుతారు అనమాట. అంటే నువ్వు నన్ను తాగవా? రైట్? సో నేను నీకు హెడేక్ ఇస్తా. సో అలవాటు అయిపోతుంది అనమాట. సో అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళకి ఈవెన్ ఆల్కహాల్ తాగే వాళ్ళకి అవన్నీ ఏంటంటే అలవాట్లు పట్టేసుకుంటాయి అనమాట. ఒకవేళ మానేయాలనుకున్నా సరే బాడీలీ కండిషన్ ఎంత దారుణంగా అయిపోతుందంటే ఇంకా మానేయలేము, అది కావాల్సిందే అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఏం చేస్తాం మనము? దేహం మాత్రమే అని అనుకున్నప్పుడు, దేహం అడిగిందల్లా ఇస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలవాట్లు అవుతూ ఉంటాయి. సో నో మీట్ ఈటింగ్, నో ఇలిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్ అండ్ నో గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అంటే జూదం ఆడడం. తక్కువ సమయంలో తక్కువ కష్టపడి ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి, ఈ మెంటాలిటీతో మనం ఏం చేస్తామంటే లైఫ్లో అనవసరమైన రిస్క్ తీసుకొని జూదం ఆడడం కానీ, రైట్, లేదా షేర్స్ బిజినెస్ మరీ క్విక్గా డైలీ షేర్స్ చేయడము, అలాగే ఏదన్నా పందాలు కాయడము, సో ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. వాటి వల్ల ఏమవుతుందంటే మైండ్లో ఎజిటేషన్ ఉంటుందన్నమాట. భక్తి చేయాలనంటే కొంచెం మతి స్థిమితం కరెక్ట్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి మైండ్. ఎజిటేషన్ నడుస్తుంది అనుకోండి, రైట్, ఏదో ఆందోళన కలత నడుస్తుంది అనుకోండి, భక్తి మీద ఫోకస్ చేయలేం. మీరు అందరూ అనుభవించి ఉంటారు, ఏదన్నా ప్రాబ్లం నడుస్తుంది, ఏదన్నా కొంచెం తప్పు జరిగింది, ఏదో అటు ఇటు అయింది అనుకోండి, జపంకి కూర్చున్నప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడా, ఆ సిచ్యువేషన్స్ గుర్తుకొస్తాయా? सिचुएशंस गुर्तु రైట్? సో ఎజిటేషన్. రైట్? సో మైండ్ ఏంటంటే ఎజిటేషన్ జరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఏం చేయాలి మనము? ఈ నాలుగిటిని పక్కన పెట్టాలన్నమాట. సో నో మీట్ ఈటింగ్, నో ఇలిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్ అండ్ నో గ్యాంబ్లింగ్. సో ఈ నాలుగు పాటించడం వల్ల ఏమవుతుందనంటే మనము ఫోకస్ చేయగలము, ఆత్మస్థలంలో మనం జీవించడానికి ట్రై చేయగలం. బికాస్ ఈ నాలుగు ఏంటంటే బాడీ అండ్ మైండ్కి రిలేటెడ్. రైట్? సో ఈ బాడీ అండ్ మైండ్కి మాత్రమే సాటిస్ఫై చేయడం మన జీవిత లక్ష్యం కాదు. వీటిని మెయింటైన్ చేయాలి కానీ వాటిని సాటిస్ఫై చేయకూడదు. రైట్? మెయింటైన్ చేయడం అంటే ఏంటంటే అవసరమైనవి ఇవ్వడము, సాటిస్ఫై చేయడం అంటే ఏది అడిగితే అది ఇవ్వడం. రైట్? సో ఏది అడిగితే అది ఇస్తే ఎవరైనా పాడవుతారు. మన పిల్లలు కూడా ఒకవేళ ఏది అడిగితే అది మనం ఇస్తూ పోయామనుకోండి, పిల్లలు బాగుపడతారా పాడవుతారా? పాడవుతారు ప్రభుజీ, పాడవుతారు. రైట్? సో అట్లాగే మన బాడీ కూడా మనకి ఇచ్చారు, భగవంతుడు గిఫ్ట్గా ఇచ్చారు. సో దీనిని మెయింటైన్ చేయడం కోసం దీనికి ఏది అవసరమైంది అది ఇవ్వాలి, ఆహారం అనేది ఇవ్వాలి, రైట్, నిద్ర అనేది ఇవ్వాలి. సో కానీ దానికి మించి ఏదైనా మనం ఇస్తూ ఉన్నాం, ఏది అడిగితే అది ఇస్తూ ఉన్నాం అనుకోండి, దెన్ ఇది పాడవుతుంది అనమాట. సో యాక్చువల్గా మనకి ఇష్టం వచ్చింది మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, కొన్నాళ్ల తర్వాత మనకి ఇష్టం వచ్చింది ఏది కూడా మనం చేయలేం. able to do what you like. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇష్టం వచ్చింది మనం చేస్తూ ఒక 30 ఏళ్ళు బతికాము, అండ్ సడన్గా మన జీవితంలో భక్తి వచ్చింది, మనం భక్తి చేయాలని అనుకుంటాం, కానీ చేయగలమా? నో ప్రభు. లేదు ప్రభు. లేదు नो ప్రభు. రైట్? సో మనకి నచ్చిందల్లా చేసుకుంటూ పోతే మనకి నచ్చింది చెయ్యలేని పరిస్థితులు అయిపోతాం. సో ఈరోజు మనకి
కానీ పూర్వ వాసనాల వల్ల, పూర్వ అలవాట్ల వల్ల చేయలేకపోతాం. రైట్? బుక్ చదవాలని ఉంటుంది, కానీ ఏ అలవాటు లేదు కదా. బుక్ తెరిస్తే నిద్ర వచ్చేస్తుంది, ఫిలాసఫీ అర్థం కాదు, ఇంకా ఇరిటేటింగ్గా ఉంటుంది. రైట్? క్లాస్ వినాలన్నా సరే ఒక చోట కుదురుగా కూర్చునే అలవాటు లేదు కాబట్టి క్లాస్ కూడా వినలేం. సో ఇలా ఏమవుతుంది అని అంటే, మనకి ఇష్టం భక్తి చేయడం, కానీ మనం జీవితాంతం ఇష్టం వచ్చిందే చేసుకుంటూ పోయాం కాబట్టి గత 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇప్పుడు ఇది ఇష్టం ఉన్నా సరే మనము చేయలేకపోతాం సరిగ్గా. సో అలా కష్టం అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే లైఫ్ని రెగ్యులేటెడ్గా మనం పెడతామో, రైట్, ఒక పరిధి వేసుకొని ఎస్ ఈ లిమిట్ వరకు మాత్రమే, దీన్ని దాటి మనం వెళ్ళకూడదని పరిధి ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు మనకి స్వాతంత్రం అనేది వస్తుంది. మనం కావాల్సింది, మనకి నిజంగా అవసరమైనది చేయడానికి ఒక స్వాతంత్రం అనేది వస్తుంది. లేదు నాకు స్వాతంత్రం ఉంది, నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అనేసి మనం జీవించామనుకోండి, కొన్ని రోజుల తర్వాత మన స్వాతంత్రం పోతుంది. ఈ రోజు మనం టీని వదిలేయాలని అనుకుంటున్నాం, కాఫీని వదిలేయాలనుకుంటున్నాం, ఏదో చెడు అలవాటుని వదిలేయాలనుకుంటున్నాం, కానీ వదలలేకపోతున్నాం ఎందుకంటే మన దగ్గర స్వాతంత్రం లేదు. ఒకప్పుడు స్వాతంత్రం ఉంది అనేసి ఈ అలవాట్లు స్టార్ట్ చేశాము. ఆ అలవాట్లు మనల్ని ఎలా బందీ చేశాయంటే ఇప్పుడు మనకి స్వాతంత్రం లేదనమాట. సో మన స్పిరిచువాలిటీ, మన ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చేస్తుందంటే మనకి స్వతంత్రాన్ని ఇస్తుంది. రైట్? మన జీవిత పరమ లక్ష్యం ఏదైతే ఉందో దానిని స్వీకరించి దానికోసం పనిచేయడానికి ఏదైతే స్వాతంత్రం కావాలో అది ఇస్తుంది అనమాట. సో మనం దేహం అని మాత్రమే మనం జీవిస్తున్నాం అనుకోండి, ఆ స్వాతంత్రాన్ని కోల్పోతూ ఉంటాము. అండ్ అందరూ దేహ భావనతోనే ఉన్నారు కాబట్టి అందరు స్వాతంత్రాన్ని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకో అనేసి మనల్ని ప్రొవోక్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనం ఆ మాయలో పడిపోయి వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోయి ఏం చేస్తామంటే మనకి ఇష్టం వచ్చింది చేయడం స్టార్ట్ చేస్తాము. రైట్? అందరూ వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తున్నారు అని అనుకోండి, ప్రశాంతత, సంతోషం, ఆనందం ఉండే అవకాశం ఉందా? నో లేదు ప్రభుజీ. ప్రభుజీ. రైట్? ఎందుకంటే నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, కానీ నువ్వు నీకు నచ్చింది చేస్తున్నావు కాబట్టి నేను నాకు నచ్చిందే చేస్తాను అని అన్నావు అనుకోండి, దెన్ ఉండలేం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిద్రపోవడం ఇష్టము, మీకు టీవీ పెద్దగా సౌండ్ పెట్టి చూడడం ఇష్టము. సో మీకు ఇష్టం వచ్చింది మీరు చేయాలి, నాకు ఇష్టం వచ్చింది నేను చేయాలి అని అనుకున్నాను అనుకోండి, సో నేను నిద్రపోగలనా అంత పెద్ద సౌండ్ ఉంటే? నో, నో ప్రభుజీ. రైట్? సో ఓకే నేను నిద్రపోతున్నానంటే మెల్లగా టీవీ సౌండ్ ఉండాలి. ఓకే? సో అలాగే మీకు ఏదైతే నచ్చుతుందో అది నాకు నచ్చకపోయినా సరే నేను కోఆపరేట్ చేయాలి. సో అప్పుడే ఏముంటుందంటే హార్మనీ అనేది ఉంటుంది, సమన్వయం అనేది ఉంటుంది. సో కొన్నిసార్లు నేను తగ్గాలి, కొన్నిసార్లు నువ్వు తగ్గాలి, కొన్నిసార్లు నీకు ఇష్టం వచ్చింది జరగాలి, కొన్నిసార్లు నాకు ఇష్టం వచ్చింది జరగాలి. సో ఇలా సమన్వయంలో మనం ఉంటేనే మనం కలిసి అనేది ఉండొచ్చు గొడవలు లేకుండా. కానీ చాలాసార్లు ఏంటంటే స్వతంత్రం పేరు పైన మీకు ఇష్టం వచ్చింది మీరు చెయ్యొచ్చు, మీరు ఎందుకు వేరే వాళ్ళ మాట వినాలి అని మనల్ని బాగా ప్రొవోక్ చేయడం వల్ల మనకి కామన్ సెన్స్ కూడా పోతుందన్నమాట. సో ఇది నా లైఫ్ నా ఇష్టం అనుకుంటే ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ వేరే వాళ్ళని కష్టపెడతాము, వేరే వాళ్ళతో గొడవ పడతాము. అండ్ మనకి ఇష్టం వచ్చింది చేసి 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 మనకి ఫ్యూచర్లో నిజంగా అవసరమైనవి నచ్చమైనవి చేయడానికి శక్తి లేక మనల్ని మనం కూడా బాధ పెడుతూ ఉంటాం అనమాట. సో మనకి ఇష్టం వచ్చింది మనం చేస్తూ ఉంటే దేహ భావనతో ఫస్ట్ వేరే వాళ్ళని కష్టపెడతాము, తర్వాత మనం కూడా కష్టపడతాము. కానీ ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఏం తెలుస్తుందంటే అరే మనిషి అన్న తర్వాత, ఆత్మ అన్న తర్వాత దానికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, అన్ని ఇష్టం వచ్చింది చేయకూడదు, అన్ని రూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా పాటించాలి అని అందరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడేమవుతుందనంటే సమన్వయం వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్? సో భగవంతుడి జ్ఞానము, ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఎదుటి వాళ్ళ గురించి మనం సెన్సిటివ్ అవుతాం అన్నమాట. సో అందుకనే ఇక్కడ ఒక శ్లోకం చెప్తారు, మనం యాక్చువల్గా త్రిగుణాల వల్ల ఒక వేలో మనం బిహేవ్ చేస్తూ ఉంటాము. రైట్? యాక్చువల్గా గుణకర్మ విభాగశః భగవంతుడు చేశారు, కానీ అది సిస్టమ్ అనేది ఇప్పుడు ప్రాపర్గా లేదు కాబట్టి మనకు ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటి అనేసి 14.26 గురించి చెప్తారు. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సో మీరు బాడీ కాదు ఆత్మ అని తెలుసుకొని ఆ ఆత్మస్థలంలో జీవించాలి అనంటే మీకు ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉండాలి, ప్రాపర్ వర్ణాశ్రమ ధర్మంలో మీరు పెరిగి అనేది ఉండాలి. కానీ ఇప్పుడు అవన్నీ మనకి జరగలేదు కాబట్టి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే భక్తి చేయడం. సో భక్తి ఏం చేస్తుందంటే మనకి త్రిగుణాల నుంచి పైకి తీసుకెళ్తుంది. రైట్? సో ఎప్పుడైతే శుద్ధ సత్వ అనేది ఇప్పుడు మనకి తమో గుణము, రజో గుణము మరియు
సత్వగుణము. ఈ మూడిటి కంటే పైన ఏముంటుందంటే దివ్యస్థరం ఆర్ ప్యూర్ గుడ్నెస్ ఆర్ శుద్ధ సత్వ అని అంటాము. సో భక్తి అనేది శుద్ధ సత్వలో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ శుద్ధ సత్వని చేయడానికి ట్రై చేస్తామో మనం ఎక్కడున్నా సరే మన లెవెల్ పైకి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మరియు భక్తి ఏం చేస్తుంది అని అంటే మన గుణకర్మ ఏదైతే ఉందో వాటిని సెట్ అనేది చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బై నేచర్ ఒకవేళ మనీ గురించి అకౌంట్స్ గురించి బాగా సర్వీస్ అనేది మీరు చేయగలరు, ఆ టాలెంట్ అనేది మీకు ఉందనుకోండి. భక్తిలో మీరు ఎదుగుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే సేమ్ నేచర్ని మీరు భగవంతుడి కోసం యూస్ చేయొచ్చు. ఓకే, ఎలా? భగవంతుడి కోసం టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం అకౌంట్స్ చూసుకోవడము, లేదా డొనేషన్స్ తీసుకురావడము. ఓకే, మీ మెంటాలిటీ అనేది కొంచెం మనీ అండ్ అకౌంట్స్లో బాగా నడుస్తుంది కాబట్టి మీరు భక్తి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది మీరు ఇందులో యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చదవడము, చెప్పడము, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, శాస్త్రిక్ స్టడీ చేయడంలో ఇంట్రెస్ట్, అంటే బుక్స్ రీడింగ్లో ఇంట్రెస్ట్, అనాలిసిస్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉందనుకోండి. సో సేమ్ నేచర్ని మీరు భక్తి చేస్తున్నప్పుడు ఏంటంటే యాజ్ ఎ ప్రీచర్గా యూజ్ చేయొచ్చు. రైట్? సో భక్తి ఏం చేస్తుంది అని అంటే మనలో ఏదైతే బేసిక్ నేచర్ ఉండిపోయిందో ఆ నేచర్ని ఆ శుద్ధ సత్వతో కలిపి దానిని సర్వీస్లో పెడుతుంది అనమాట. సో అప్పుడు ఏమైతుంది అని అంటే మన నేచర్కి సంబంధించిన సర్వీస్ మనకి దొరుకుతుంది అండ్ మనం భగవంతుడికి సర్వీస్ చేస్తాము. భగవంతుడికి సర్వీస్ చేసే కొద్దీ మనం ఆత్మస్థరంలో ఎక్కువగా జీవిస్తాము, అందరినీ ఆత్మస్థరంలో చూస్తాం కాబట్టి హార్మనీ అనేది ఉంటుందన్నమాట. అంటే పీస్ అనేది, ఆ ప్రశాంతత అనేది, ఆ సమన్వయం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము ఒక్కొక్కళ్ళని నువ్వు బ్రాహ్మణ, నువ్వు క్షత్రియ, నువ్వు వైశ్య, నువ్వు శూద్రగా డివైడ్ చేయడం చాలా కష్టం. కానీ అందరినీ వైష్ణవస్ చేసామనుకోండి, ఆ వైష్ణవిజంని ఫాలో అవుతూనే ఆ డివిజన్ అనేది క్లియర్ కట్ అయిపోతుంది అనమాట. రైట్? సో మనకి సర్వీస్లో అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. డొనేషన్ కలెక్షన్ అనుకోండి, ప్రీచింగ్ అనుకోండి, లేదా టెంపుల్ క్లీన్ చేయడం అనుకోండి, టెంపుల్లో సెక్యూరిటీ అనుకోండి. సో దట్స్ కమ్స్ అండర్ క్షత్రియ. రైట్? లేదా ఏదన్నా లెజిస్లేషన్, లా మ్యాటర్స్ అవి చూసుకోవడము, లేదా ఏదన్నా మేనేజ్మెంట్ చూసుకోవడం. సో ఇవన్నీ ఏంటంటే మన గుణకర్మ విభాగశ ప్రకారం మనకి ఏదో ఒక సర్వీస్ దొరుకుతుంది, మనం హ్యాపీగా కూడా చేసుకోవచ్చు అండ్ ఆత్మస్థరంలో కూడా ఉండవచ్చు అన్నమాట. సో అందరినీ కృష్ణ కాన్షియస్ చేశామనుకోండి, వరల్డ్ పీస్ అనేది పాసిబుల్. సో మనకుండే గుణాల ప్రకారం, మనకుండే నేచర్ ప్రకారం మనకు కొన్ని పనులు చేయాలని ఉంటుంది, దానికి ఆపోజిట్గా మనం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, అంటే స్క్రిప్చర్ స్టడీ చేయడము, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, టీచింగ్ చేయడం అనేది నా నేచర్. ఓకే, సో నువ్వు భక్తి చెయ్యాలి అండ్ భక్తిలో టీచింగ్ అవసరం లేదు, నువ్వు వెళ్ళేసి డొనేషన్ మాత్రమే తీసుకురావాలి అని అన్నారనుకోండి, సో ఆ యాక్టివిటీని నేను ఎంజాయ్ చేయగలనా? No, Prabhuji. చేయలేము. రైట్? అదే ఒకళ్ళకి అంత స్టడీ చేయడము, ఓపిక్గా క్లాసులు ఇవ్వడం ఇదంతా సెట్ అవ్వదు. అట్లాంటి వ్యక్తికి మనం బలవంతంగా కూర్చోబెట్టుకొని నువ్వు క్లాసులు ఇవ్వాలి, నువ్వు స్క్రిప్చర్ స్టడీ చేయాలంటే అతను ఆ వర్క్ అనేది, ఆ సేవ అనేది ఎంజాయ్ చేయలేడు. సో భక్తి మనల్ని ఏం చేస్తుంది అని అంటే భగవంతుడి కోసం సేవ చేసేలాగా చేస్తుంది, దాంతోపాటు మనము ఏదైతే ఎంజాయ్ చేయగలమో, రైట్, మనం ఏదో ఫుల్ఫిల్లింగ్ అంటే ఎస్ నాకు ఇది నచ్చిన సేవ అని అనుకుంటూ కూడా మనం ముందుకెళ్ళేలాగా ఆపర్చునిటీస్ అనేది ఇస్తుంది అనమాట. సో నాకు చెయ్యాల్సింది, నాకు నచ్చింది దొరికింది, అది నేను భగవంతుడికి చేయగలుగుతున్నాను కాబట్టి నేను పీస్ఫుల్గా ఉంటాను, వేరే వాళ్ళతో గొడవ ఎందుకు పడతాను? లోపల ప్రశాంతత ఉందనుకోండి, వేరే వాళ్ళతో గొడవ పడాలని ఉంటుందా మనకి? ఉంటుందా ఉండదా? No, Prabhuji. సో లోపల బాగా స్ట్రగల్ నడుస్తుంది, ఇరిటేషన్ నడుస్తుంది అనుకోండి, దెన్ వేరే వాళ్ళతో గొడవ అనేది కామన్. రైట్? సో లోపల మనం ఎందుకు ప్రశాంతత లేము అని అంటే బాడీలీ లెవెల్ పైననే ఆలోచిస్తున్నాము. అండ్ బాడీలీ లెవెల్ పైన ఆలోచించినప్పుడు భయంకరమైన కోరికలు ఉంటాయి, మనసు ఏదో అడుగుతుంటుంది, శరీరం ఏదో అడుగుతుంటుంది, వాటిని ఫుల్ఫిల్ చేయలేక ఫ్రస్ట్రేషన్లో మనం ఉంటాము. సో ఆ టైంలో మనకి వేరే వాళ్ళకి కోరికలు తీరక వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మన మీద చూపించారనుకోండి, మనం ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాం. రైట్? సో ఇంకా ఎక్స్ట్రా ఫ్రస్ట్రేషన్ వచ్చింది కాబట్టి మనకి గొడవ అనేది అవుతుంది అనమాట. సో మనం ఎందుకు పీస్ఫుల్గా లేము అని అంటే మనము బాడీ లెవెల్ పైన ఆలోచిస్తున్నాము. రైట్? సో ఎప్పుడైతే మనము వైష్ణవలాగా భగవంతుని సేవలో కృష్ణ చైతన్యంలో ఉంటామో అప్పుడు మనం దేహ భావన నుంచి ఆత్మస్థరంకి వస్తాము.
ఆత్మస్థానంకి వచ్చినా సరే మనకి బాడీ ఉంటుంది, దానికి ఒక నేచర్ ఉంటుంది కాబట్టి ఆ నేచర్కి తగినట్టు మనకి సర్వీస్ కూడా దొరుకుతుంది కాబట్టి మనము ప్రశాంతంగా అనేది ఉండగలము. సో ఇలా అందరూ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన సర్వీస్ దొరికింది, వాళ్ళు ప్రతినిత్యం భగవంతుడి గురించి ఆలోచిస్తున్నారు, భగవంతుడికి సేవ చేస్తున్నారు అనుకోండి, ఎవ్వరికి కూడా గొడవ పడాలి అనే ఆలోచన రానే రాదు. కానీ ఎప్పటిదాకైతే అది జరగదో అప్పటిదాకా అందరికీ ఏదో ఒకటి గొడవ పడాలని ఉంటుంది. బికాస్ నా కోరిక తీరాలి అని అంటే ప్రశాంతంగా తీరలేదు. సో నేను గొడవ చెయ్యాల్సి వస్తుంది, నాకు కావాల్సింది నాకు దక్కాలి అని అంటే చాలాసార్లు నేను వేరే వాళ్ళని ఏం చేయాలి అని అంటే హర్ట్ చేయాలి, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లాక్కోవాలి, వేరే వాళ్ళకి తెలియకుండా ఏదో చేయాలి. సో ఇవన్నీ చేయాల్సి వస్తుంది, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే భక్తిలో ఫాలో అవుతున్నామో, ఓకే, నో మీట్ ఈటింగ్ అనుకోండి, నో ఇలిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్ అండ్ నో గ్యాంబ్లింగ్, వీటికి మనం ఎక్స్ట్రాగా అంటే వేరే వాళ్ళని హర్ట్ చేసి చేయాల్సిన అవసరాలు ఏమైనా ఉంటాయా ఈ యాక్టివిటీస్లో? ఉండవు ప్రభుజీ. రైట్, వేరే వాళ్ళని కష్టపెట్టాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ మన ఫ్యామిలీ ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ, సో సడన్ గా మనం నాన్ వెజ్ మానేస్తే వాళ్ళు కొంచెం డైజెస్ట్ చేసుకోలేక కొంచెం హర్ట్ అవుతారు కానీ, బట్ మనం పర్సనల్ గా వాళ్ళని హర్ట్ చేయాలని ఏం చెయ్యట్లేదు. కానీ అదే మనం నాన్ వెజ్ కంటిన్యూ చేయాలని అనుకోండి, డెఫినెట్ గా వేరే జీవుల పట్ల దయ లేకుండా హింస అనేది చూపించాలి. ఓకే, సో వేరే వాళ్ళ పట్ల హింసని చూపించి మన జీవితంలో ప్రశాంతతని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చేయకూడదు. చేయలేం, అది రాదు కూడా. రైట్, కర్మ ప్రకారం వాట్ యు సో ఇస్ సో షల్ యు రీప్, అంటే మనం ఏ విత్తనం నాటుతామో అదే మొక్క మనకు వస్తుంది. సో హింస అనే మొక్కని విత్తనాన్ని నాటిన తర్వాత అహింస, శాంతి, ప్రేమ, ఆనందం అనే మొక్క వస్తుందా అండి? రాదు ప్రభుజీ, హింస మొక్కే వచ్చింది. రైట్, సో మనము విత్తనాలు మాత్రం ఒకటి నాటి ఎక్స్పెక్టేషన్ మాత్రం ఇంకొకటి పెట్టుకుంటాం. రైట్, సో దట్ ఈస్ నాట్ రైట్. అలాగే ఇంటాక్సికేషన్ అనుకోండి, సో టీ కాఫీ అనుకోండి, లేదా సిగరెట్ స్మోకింగ్ అండి, ఆల్కహాల్ అనుకోండి, వీటికి డబ్బులు అవసరం అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ టైం అనేది వస్తుందో ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనకు అది కావాల్సిందే. రైట్, ఆ టైంలో ఒకవేళ మనకు అది దొరకలేదు అనుకోండి, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వస్తుందా రాదా? వస్తాయి. వస్తుంది వస్తుంది. ప్రభు. ఆ వచ్చినప్పుడు వేరే వాళ్ళతో సదాచారంగా ఉండగలమా మనం? ఉండలేము లేదు ప్రభుజీ. లేదు, సో ర్యాష్ గా డెఫినెట్ గా హర్ట్ చేస్తాం. అంటే మనం బాడీలీ లెవెల్లో ఆలోచిస్తున్నప్పుడు ఎట్లా వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తాము, మనం ఎలా డిస్టర్బ్ అవుతాం అనేది మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. అలాగే ఇల్లిసిట్ సెక్స్ అనుకోండి, మనకి మన వైఫ్, మన హస్బెండ్ కాకుండా వేరే బయట వాళ్ళతో మనం సంబంధాలు పెట్టుకున్నాం అనుకోండి, దెన్ ఎంత యాంగ్జైటీ ఉంటుంది. ఓ ఎక్కడ నేను ఏదైతే ఎక్కడ బయటపడుతుందో, ఎవరు నన్ను చూస్తారో అనేసి ఆ భయం భయంతో మనం బ్రతుకుతూ ఉండాలి. అండ్ ఎప్పుడైతే అది బయటపడుతుందో రిలేషన్షిప్ అనేది పాడైపోతుంది. అండ్ దాని తర్వాత మన పేరు అనేది పోతుంది. ఇంకా ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం మనం అబద్ధాలు చెప్పడము, ఇంకా మోసాలు చేయడము, ఇవన్నిటికన్నా ఒక చైన్ ఆఫ్ రియాక్షన్స్ అనేది ఉంటాయన్నమాట. సో అదే మనము మన పార్ట్నర్తోనే ఫెయిత్ఫుల్గా, రైట్, న్యాయంగా ఉన్నాం అనుకోండి, దెన్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఎక్స్ట్రాగా మనం అబద్ధాలు ఆడి ఎక్స్ట్రాగా కవరింగ్లు చేయాల్సిన అవసరం లేదు. అలాగే గ్యాంబ్లింగ్ అనుకోండి, రైట్, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్న ప్రతి ఒక్కడు లాస్లో పడతాడు. ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు కొంచెం సమయం వరకు ఏదో లాభపడతారు కానీ జూదం ఆడి సంతోషంగా ఉండే వాళ్ళని ఎవరన్నా చూసారా? నో నో ప్రభు. ప్రభుజీ. రైట్, ఎందుకంటే జూదం ఆడితే జూదం ఆడే వాళ్ళ సాంగత్యంలోనే ఉంటాము. రైట్, అండ్ జూదం ఆడుతున్నప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు డబ్బుకు విలువ ఉంటుందా? నో ప్రభుజీ. అప్పుడు దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడతాం మనం. రైట్, కష్టపడి సంపాదించాం అనుకోండి, చాలా ఆలోచించి వాడతాము. కానీ అంత కష్టపడకుండా వచ్చింది అనుకోండి, ఏం చేస్తాము? సర్లే, రేపు ఇంకో గేమ్ ఆడతా, ఇంకో 1,00,000 సంపాదిస్తా అనే కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, ఈ రోజు 1,00,000 ఖర్చు పెట్టడంలో పెద్ద గేమ్ ఆలోచించము. కానీ తెలుసు నెల ఆఖరికి తప్ప 20,000 సంపాదించాలంటే నేను 30 రోజులు వెయిట్ చేయాలంటే రూపాయి రూపాయి కూడా ఆలోచించి మనము ఇచ్చేస్తాము. సో ఆ ఆలోచన ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే మనము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది బాగా ఆలోచించి నిర్ధారించగలం అనమాట. కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చేసాయి అనుకోండి, లేదా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు పోయాయి అనుకోండి, దెన్ ఆ డిస్క్రిమినేషన్, ఆ బుద్ధి ఏదైతే ఉంటుందో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది పోతుంది అనమాట. సో దానివల్ల ఏం చేస్తామంటే వి స్టార్ట్ హర్టింగ్ అదర్స్, హర్టింగ్ అవర్ సెల్ఫ్.
రైట్. సో ఇట్లా మనం అందరం ఏం చేస్తున్నామంటే ఈ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వక దేహ భావనతో మనల్ని మనం డిస్టర్బ్ చేసుకొని హర్ట్ చేసుకొని వేరే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ హర్ట్ చేస్తూ ఉన్నాము. సో మన లెవెల్లో మనం ఒకరిని డిస్టర్బ్ చేస్తే మనకంటే పెద్ద లెవెల్లో ఉండే వాళ్ళు ఇంకొకరిని దేశం మధ్య గొడవలు స్టార్ట్ చేస్తారనమాట. రైట్. ఇప్పుడు మనం యుక్రెయిన్ అండ్ రష్యా గురించి ఏదైతే యుద్ధం అవుతుందో అది యాక్చువల్గా ఎవరు ఏ రీజన్తో యుద్ధం చేస్తున్నారో ఎవరికైనా తెలుసా? నో ప్రభుజీ, నో రీజన్ ప్రభుజీ. అంత మాకు తెలీదు. యుద్ధం తెలియదు. ఎందుకు ఉంది? అండ్ ఒకవేళ ఆ పొజిషన్ ఎవరైతే యుద్ధం చెయ్యాలి అని డిసైడ్ చేశారో ఆ వ్యక్తి ఒకవేళ కృష్ణ చైతన్యంలో ఉండుంటే యుద్ధంకి ఓకే అనేవాడా? అనడు ప్రభుజీ. లేదు ప్రభుజీ అన్నాడు. రైట్. సో చాలాసార్లు అందుకని శ్రీల ప్రభుపాద్ చాలా బుక్స్లో అన్నిట్లో చెప్తారనమాట. రాజు ఎప్పుడైతే రాజరిషి అవుతాడో అప్పుడే ప్రశాంతత ఆనందం అనేది ప్రజలకు దొరికే అవకాశం ఉంటుంది. కానీ రాజు మోడ్ ఆఫ్ ప్యాషన్లో రైట్ రజోగుణంతో నేను సాధించాలి దక్కించుకోవాలి అని స్వలాభాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనుకోండి, దెన్ దానికి ప్రజలు సఫర్ అవ్వాల్సిందే. సో మనము మన ఫ్యామిలీ లెవెల్లో డిస్టర్బ్ అవుతాము, మన ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీతో గొడవ పడతాం కదా. పొజిషన్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ గొడవ మ్యాగ్నిట్యూడ్ అనేది పెరుగుతుంది. సో పొలిటికల్గా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు లేదా మనము ఆర్థికంగా బాగా హై పొజిషన్లో ఉన్నప్పుడు అప్పుడు మన దగ్గర ఎక్కువ పవర్ ఉంటుందన్నమాట. సో ఆ పవర్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ మిస్యూజ్ చేయడం వల్ల వాళ్ళు కూడా సఫర్ అవుతారు అండ్ వేరే వాళ్ళు కూడా సఫర్ అవుతారు. సో మనము బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణ చైతన్యంలో వస్తే తప్ప మనము ఈ అన్ని విషయాల్ని మనము తగ్గించలేము. చెడు విషయాల్ని, మంచి విషయాల్ని, మంచి అలవాటుని పెంచుకోలేము. సో ప్రభుపాద్ ఒక శ్లోకం చెప్తారనమాట ఇక్కడ, మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు మామేవేష్యసి సత్యం తే ప్రతిజానీహి ప్రియోసిమే. సో ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ, నా గురించే ఆలోచించు, నా డివోటీ అవ్వు, నన్ను ఆరాధించు, నీదెంత అంత ఏదైతే ఉందో నాకు అర్పించు. ఇలా చేస్తే నువ్వు నా దగ్గరికి వస్తావు అండ్ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను బికాస్ నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి. సో నీకు ఏది కావాలన్నా సరే ద బెస్ట్ వేలో నేను నీకు ఇవ్వగలను. ఓకే. సో అట్లా మనము ఆ చేతనతో ఉన్నామనుకోండి, దెన్ ఏమవుతుంది అని అంటే సొసైటీలో పీస్ అనే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందరూ ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పటిదాకా అయితే ఆ కోఆపరేషన్ లేదో దెన్ ఆ ప్రశాంతత ఆనందం అనేది ఒక కలలాగే మిగిలిపోతూ ఉంటుంది. చాలాసార్లు వరల్డ్ లెవెల్లో పీస్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రశాంతంగా మనం అన్ని కంట్రీస్ ఎలా ఉండాలి ఏం ఉండాలి అనేసి చేస్తూ ఉంటారు. దాంతో పాటు యుద్ధానికి కావాల్సిన అన్ని ప్రిపరేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. బికాస్ సమ్వేర్ దే నో ఈ పీస్ మీటింగ్స్ ఎన్ని చేసినా సరే మనం ప్రశాంతంగా అందరూ కలిసి ఉండలేము. సో మన తయారీలో మనం ఉండాలనేసి మన క్లాస్లో చెప్పాను కదా. దాదాపు 2,44,000 కోట్ల డాలర్లు జస్ట్ యుద్ధ రక్షణ దళాలు ఏదైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం కోసము. రైట్. సో అవంతా ఖర్చు అనేది జరుగుతుంది అనమాట. సో అదే ఖర్చుని మనం ఒకవేళ వేరే చోట అందరూ ప్రశాంతంగా ఉండడానికి యూజ్ చేసామనుకోండి, దెన్ అందరు యాక్చువల్గా ఆ యుద్ధ రక్షణ దళాలు అవసరం లేకుండానే మనం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం ఉన్నాము, ఎదుటి వ్యక్తి మనల్ని హాని చేయడు అని మనకి నమ్మకం ఉంది, ఆ వ్యక్తికి కూడా మనం హాని చేయమనే నమ్మకం ఉందనుకోండి, మనం ఆయుధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా సొంత రక్షణ కోసం? అక్కర్లేదు ప్రభుజీ. రైట్. ఎప్పుడైతే నాకు భయం ఉంటుందో ఎదుటివాడు నన్ను హాని చేయగలడు అప్పుడే నేను వెపన్స్ పెట్టుకోవడానికి ఆలోచిస్తాను. రైట్. సో మనకి ప్రాబ్లం బేసిక్గా ఏంటంటే మన చేతన అనేది సరిగ్గా లేదనమాట. సో మన చేతన ఎప్పుడైతే కృష్ణ చైతన్య ప్రవాహంలో ఉంటుందో అప్పుడు మనము వేరే వాళ్ళ నుంచి భయపడాల్సిన అవసరం ఉండదు, వేరే వాళ్ళు మన నుంచి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటిదాకా అయితే మనం కృష్ణ చైతన్యంలో లేమో అందరూ ఒకరికొకరు భయపడుతూనే ఉండాలి. ఈరోజు మనం ఎంత క్లోజ్ ఫ్యామిలీ అయినా సరే ఏమంటే ఏం జరుగుతుందో అనే భయం ఉంది, ఉందా లేదా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ. రైట్. డెఫినెట్గా ఈ వ్యక్తికి ఎంత చేసినా సరే నన్ను హర్ట్ చేయొచ్చు, నన్ను హర్ట్ఫుల్ మాటలు అనొచ్చు, ఏ మాటన్నా అనొచ్చు, ఏదన్నా జరగచ్చు అని మన అందరికీ నమ్మకం ఉంది, అందరి గురించి నమ్మకం ఉంది. అట్లాగే వేరే వాళ్ళకి మన గురించి కూడా నమ్మకం ఉంది. ఏంటంటే ఈ వ్యక్తి ఈ రోజు బాగానే ఉన్నాడు కానీ రేపు ఎలాగన్నా ఉండొచ్చు, ఎలాగన్నా ప్రవర్తించవచ్చు. ఎందుకు అనంటే మనం అందరం కృష్ణ చైతన్యంలో పరిపూర్ణంగా లేం కాబట్టి. రైట్.
అదే మీకు ఎప్పుడన్నా శ్రీల ప్రభుపాదులు వారు లేదా వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టేలాగా ఏదన్నా అనొచ్చు అని ఎప్పుడన్నా మీకు డౌట్ వస్తుందా? లేదు నో ప్రభుజీ. ప్రభుజీ. అదే రైట్. ఎందుకు రాదు? నమ్మకం ప్రభుజీ, వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉన్నారు కాబట్టి. రైట్. సో ఎప్పుడైనా శిల ప్రభుపాద్ని మీకు కలిసే అవకాశం దొరికింది అనుకోండి, యాంగ్జైటీ ఉంటుందా? అంటే అయ్యో నేను హర్ట్ అవుతానేమో అని అనేసి ఒక్క పెసరంత భయం అన్న ఉంటుందా? నో. ఉండదు. నో ఎందుకంటే ప్రభుజీ. ప్రభుపాద్కి ఎంత శుద్ధ సత్వంలో ఉంటారు, ఎంత గొప్ప డివోటీ అని అంటే డెఫినెట్ గా ఆయన చాలా సెన్సిటివ్ గా ఉంటారు మన పట్ల. మనల్ని హర్ట్ చేయాలని ఏది అనరు. అట్లీస్ట్ హర్ట్ చేసేలాగా కొంచెం మాట్లాడినా సరే మన బాగు కోసమే మాట్లాడుతున్నారు కానీ మనల్ని కష్టపెట్టాలని కాదు అని పూర్తి నమ్మకం ఉంటుంది. ఇట్లాంటి నమ్మకం కేవలం భక్తుల పట్లనే ఉండగలదు. రైట్. వేరే ఎంత రిచ్ పర్సన్ అయినా, ఎంత గ్రేట్ పర్సన్ అయినా ఈ గ్యారంటీ మనకి ఉండదు. సో డౌన్ ద లైన్ కన్క్లూజన్ ఏంటంటే, కృష్ణ చైతన్యంలో మనం లేనిదే మనం ఎవరి దగ్గర నుంచి కూడా ప్రశాంతతని, ఆనందాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. మన నుంచి కూడా వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ అనేది చేయలేరు. రైట్. సో అందుకని అందరు కలిసి ఏం చేయాలంటే వీలైనంతగా కృష్ణ చైతన్యంలో ఉండడానికి ప్రయత్నించాలి. వేరే వాళ్ళకు కూడా ఆ జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని కూడా కృష్ణ చైతన్యంలోకి తేవడానికి ట్రై చేయాలి. అప్పుడే మనము పీస్ఫుల్గా ఉండవచ్చు. ఆ మొత్తం సమాజం అనేది పీస్ఫుల్గా ఉండవచ్చు. ఆ క్షణం వరకు ఇంకా వేరే ఏ ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేసినా సరే ఆ పీస్ అనే చైతన్యం లేక, అదే కృష్ణ చైతన్యాన్ని తిరిగి తీసుకొస్తే మళ్ళీ సమాజం బాగుపడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చాలా పాయింట్స్ అనేది ప్రభుపాదులు వారు ఈ చాప్టర్లో అనేది డిస్కస్ చేశారు. ఓకే. సో మీరు బుక్ చదవండి. ఫౌండేషనల్ ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటనేది తెలుస్తుంది. అండ్ అప్పుడు లైఫ్ యాక్చువల్గా కొంచెం ఈజీ అనిపిస్తుంది అనమాట. అట్లీస్ట్ సొల్యూషన్ అన్న దొరికింది, దాన్ని ఫాలో చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు అనే ఒక భరోసా అనేది మనకు వస్తుంది. ఓకే. సో శ్రీ ప్రభుపాద్ की जय। जय गौर प्रेमानंदे। हरि हरि बोल।